నమస్కారం, హెలపురి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి, అధికారులను ఆదేశించిన సీఎం జగన్. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. నాగిరెడ్డిగూడెం తమ్మినేరు జలాశయం నుంచి నీరు విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు. నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని, ఆ దిశగా అడుగులు ముందుకేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. నాడు నేడు ఫౌండేషన్ స్కూళ్లపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష జరిపారు. రెండో దశ నాడు నేడు పనుల ప్రగతిపై సమీక్షించారు. పాఠ్య పుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచడంతో పాటు కనీసం 3వ తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సిబిఎస్ఈ అఫిలియేషన్ పై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ముందుగా 1000 స్కూళ్లను అఫిలియేషన్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అన్ని రకాల స్కూళ్లు సిబిఎస్ఈ అఫిలియేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐసిఎస్ఈ అఫిలియేషన్ మీద కూడా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. విశాఖపట్నంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన సీజనల్ వ్యాధులు నివారణపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న క్రమంలో సీజనల్ వ్యాధులు సోకకుండా నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేశారు. విష జ్వరాలు బారిన పడకుండా ప్రజలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమీక్ష ఏర్పాటు చేశాం. విష జ్వరాలు ఎక్కువగా నమోదు అవుతున్న ప్రాంతాలు గుర్తించి ప్రణాళికాబద్ధంగా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన మంత్రి ఆళ్ల నాని జిల్లాలో 462 డెంగ్యూ కేసులు, 708 మలేరియా, చికెన్ గున్యా 24 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా మరిన్ని నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన మంత్రి ఆళ్ల నాని. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ శాఖల అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సహజంగా ప్రజలందరూ ఎదుర్కొనేటువంటి సీజనల్ వ్యాధులు విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే డెంగ్యూ కేసులు వచ్చి 462, అదేవిధంగా చికెన్ గున్యా కేసులు వచ్చి 31, మలేరియా కేసులు వచ్చి 708 కేసుల వరకు కూడా జిల్లా వ్యాప్తంగా మరి ఈ విష జ్వరాల సంఖ్య ఏ విధంగా ఉంటే ఈ జ్వరాలకు సంబంధించి ఈ సంఖ్య ఇంకా పెరగకుండా ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఎవ్వరూ కూడా చికిత్స పరంగానూ ఇతరత్ర ఇబ్బందులు పడకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు కన్నబాబు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని, జిల్లా కలెక్టర్ గారితో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించి విశాఖపట్నం జిల్లాలో ఈ విష జ్వరాలు ఎక్కువగా ప్రబలకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని ఒక సమీక్ష నిర్వహించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు విశాఖపట్నం జిల్లా వచ్చి ఇక్కడ ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా విశాఖపట్నం జిల్లాలో విష జ్వరాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, డెంగీ, అదేవిధంగా మలేరియా, చికెన్ గున్యా కేసులకు సంబంధించి ఇంకా ఎక్కువ కాకుండా ఉండటానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా ఈ సమీక్షా సమావేశంలో అన్ని
మరి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎక్కడైతే ఈ విష జ్వరాలు ఎక్కువగా ఎక్కువ నమోదవుతా ఉన్నాయో, కేసుల సంఖ్య ఎక్కువైతే ఉందో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై ఎక్కడైతే ఆ విష జ్వరాలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో, అంటే ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే ఈ దోమలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో అప్పుడు విష జ్వరాలు ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా శానిటేషన్ పరంగా కూడా జిల్లా కలెక్టర్ గారికి కోరటం జరిగింది. ఎక్కడైతే నగరాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ, ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే ఈ విష జ్వరాలు ఎక్కువగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని కూడా నిర్వహించాల్సినటువంటి అవసరాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి కోరటం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులను కూడా ఎక్కడైతే విష జ్వరాలు ఏ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా ఉన్నాయో అక్కడ ప్రతిరోజు కూడా సర్వే జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ఒక హాట్స్పాట్గా నిర్ణయం తీసుకుని అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ కేసులు నమోదవుతున్నాయో అక్కడ రెగ్యులర్గా శానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం మాత్రమే కాదు, స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని మేము కండక్ట్ చేయడం మాత్రమే కాదు, అక్కడ ఒక మెడికల్ క్యాంపులను కూడా కండక్ట్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి టెస్టులు చేసేటువంటి విధంగా టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉంచాలని, అదేవిధంగా మందులను కూడా సిద్ధంగా ఉంచాలని, అదేవిధంగా ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్, ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అనవసరమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ విష జ్వరాలకు సంబంధించినటువంటి ఈ జ్వరాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎక్కడ కూడా ఈ జ్వరాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎక్కడ బెడ్స్ కొరత లేకుండా, అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అక్కడ నుంచి ఈ విశాఖపట్నం వచ్చి వైద్యం చేయించుకునేటువంటి విధంగా కాకుండా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రుల్లోనూ, అక్కడ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్లోనూ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా అక్కడ బెడ్స్ అవైలబిలిటీ ఉండే విధంగా, అదే డాక్టర్లు అవైలబిలిటీ ఉండే విధంగా, అదేవిధంగా టెస్టులు చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా టెక్నీషియన్స్తో సహా అందరూ అవైలబుల్ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ గారికి కోరటం జరిగింది. అన్ని రకాలైనటువంటి చర్యలు, ఎందుకంటే ప్రతి వర్షాకాలం కూడా ఈ విష జ్వరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా విష జ్వరాలు ఉన్నట్టే మన విశాఖపట్నం జిల్లాలో కూడా కాస్త ఎక్కువగా ఉండటం మనకు అందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే ఆ విష జ్వరాల సంఖ్యను తగ్గే విధంగా ప్రభుత్వ పరంగా, జిల్లా అధికార యంత్రాంగం పరంగా పూర్తిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతూ ఉందని చెప్పి ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు పి ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరులో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిస్తే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి మద్దతు తెలియజేశాయని ప్రసాద్ అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ బిల్లును, కార్మిక చట్టాల సవరణను, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ జరుగుతున్నదని ఆయన వివరించారు. ఈ బంద్లో రైతాంగంతో పాటు కార్మిక వర్గం భుజం కలిపి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, సహాయ కార్యదర్శులు జె వెంకటేశ్వర్లు, ఆర్ హరికృష్ణ, కోశాధికారి యు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జి భారతి, కెవి రమణ, బద్ద వెంకట్రావు, కాకర్ల అప్పారావు, పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 20 జరిగే భారత బంద్ను ఐక్యత రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి, రైతాంగ కార్మిక సంఘాల ఐక్యత భారతదేశంలో రైతు పోరాటాలను మోడీ వెంటనే వ్యవసాయ
భారతదేశంలో ఫాసిస్టు రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా తలెత్తినటువంటి రైతాంగ ఉద్యమం అనేది ఒక చరిత్ర ప్రసిద్ధికెక్కింది. ఢిల్లీలో ఆ రైతాంగ సంయుక్త కిసాన్ మోర్చా 26, 27 ఆగస్టున జరిపిన దాంట్లో IFTU జాతీయ కమిటీ నుంచి కూడా 5 ప్రతినిధి వర్గం హాజరైంది. అది రేపు సెప్టెంబర్ 27వ తారీఖు నాడు భారత్ బంద్కి పిలిపించింది. ఈ బంద్ని జయప్రదం చేయాలని IFTU జాతీయ కమిటీ తన పిలిపించింది శ్రేణులన్నిటికీ కూడా. ఆంధ్ర రాష్ట్ర ఇట్టు కమిటీ కూడా ఇవాళ సమావేశం అవుతుంది ఏలూరులో. దీన్ని పిలుపుని జయప్రదం చేయాలని కోరుతూ కార్యక్రమాన్ని చేపట్టింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజున ఆ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ఒక ఆదర్శప్రాయమైన బాట చూపెడుతుంది. అది ఇచ్చే పిలుపు ఇవాళ రాజకీయ పార్టీలు కూడా బలపరచాల్సిన పరిస్థితి రావడం అనేది ఒక కొత్త అంశం, ప్రయోగాత్మక అంశం. అందుకనే కార్మిక కర్షక ఐక్యతకి ఒక ప్రతిబింబంగా ఈ బంద్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్మిక వర్గ శ్రేణుల మీద ఉందని చెప్పి మా IFTU రాష్ట్ర కమిటీ అభిప్రాయపడుతుంది. అది జయప్రదం చేయాలని మేము పిలిపిస్తున్నాం. తమ్మిలేరు జలాశయం నాగిరెడ్డిగూడెం డ్యామ్ ఇన్ఫో 8000 క్యూసెక్కుల నీరు జలాశయంలోనికి వస్తుందన్న ప్రస్తుత నీటి మట్టం 348 అడుగులకు రావడంతో స్పిల్వే ద్వారా ఈ రోజు ఉదయం నుండి 4000 క్యూసెక్కుల నీటిని క్రిందకు వదులుతున్న కారణంగా ఏలూరు పరిసర ప్రాంతాలైన అమీనాపేట కాజ్వేపై పొంగి పొర్లుతున్న తమ్మిలేరు వరద నీరు కారణంగా ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పోనంగి ప్రాంతంలోని కాజ్వేపై కూడా ఇదే పరిస్థితి నెలకొనింది. ఎప్పుడు నగరంలోనికి వరద నీరు వచ్చి చేరుతుందో అని ఏలూరు నగర ప్రజలు భయం గుప్పిట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చింతల్పూడి మండలంలోని నాగిరెడ్డిగూడెం గ్రామంలో తమ్మిలేరు జలాశయం 3 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేసినట్లు అసిస్టెంట్ ఇంజనీర్ ప్రిసిల్లా తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుండి 9000 క్యూసెక్ల నీరు వరద ఉధృతంగా రావడంతో 3 గేట్లు ఎత్తివేసి 4000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. దిగువ ప్రాంత అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉంటే 3 గేట్లు పూర్తిగా ఎత్తివేస్తామని తెలిపారు.
బుడే రిజర్వాయర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో మేతుపల్లి చెరువు సర్ప్లస్ వాటర్ మన రిజర్వాయర్కి చేరుకుంటుంది. ప్రస్తుతం 348.5 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో వచ్చి 9,700 క్యూసెక్లు ఉంది. వస్తున్న ఇన్ఫ్లోని బట్టి అవుట్ఫ్లో 4,700 కిందకి ఇస్తున్నాము. ఇంకా పెరిగే అవకాశం ఉంది. పెరిగితే ఇంకా అవుట్ఫ్లో కూడా పెంచుతాము. నా ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం పాలకొల్లుకు చెందిన తంగెళ్ల రాజేష్ ఇటీవల సీఎం సహాయ నిధి నుండి 10 లక్షల రూపాయలను ఎడ్ల తాతాజీ చొరవతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు తాతాజీ జగన్మోహన్ రెడ్డికి రాజేష్ గురించి వివరించి తన మెదడులో కంతి ఉందని వారికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించి అతని ఆపరేషన్ కు కావాల్సిన 10 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసి ఆపరేషన్ జరిగే విధంగా చూశారు. ఆపరేషన్ చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చిన తంగెళ్ల రాజేష్ ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ డీసీఎంఎస్ నాగెత్తికి ఏంటి నేను ఇవ్వాలి నీకు ఏం చదువుతున్నారు మీరు? 10th క్లాసా? ఇక ఫ్రెండ్స్ వచ్చారు పాప, 50 ఫ్రెండ్స్ వచ్చారు నా దగ్గరికి. మీరు కూడా అప్పుడు బెంగళూరులో ఉన్నారు కదా. మాది అడిగిపురం గ్రామం చెందిన కుటుంబం. మా కుమారుడు రాజేష్కు తోమరు వ్యాధి రావడంతో మా కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా మేము వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో ఎడ్ల తాతాజీ గారి ద్వారా తెలుసుకొని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా గణేష్ ఉత్సవాలను నిషేధం తగదని ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంగళవారం ఆయన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మద్యం, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇంటి చెత్త, రహదారి పన్నులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తారని, అందుకే కరోనా పేరుతో ప్రజలను ఇంటికే పరిమితం చేయాలని ఆంక్షలు పెడుతున్నారని నిమ్మల విమర్శించారు. తెలుగు వారందరూ చేసుకునే పండుగ మరియు ఏ పూజ చేయాలన్నా మొట్టమొదట ఆరాధించే వినాయకుని పండుగలు చేసుకుంటే సమాజానికి కరోనా వెంటాడుతుంది అనటం సమంజసంగా లేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని నిమ్మల సూచించారు. వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా వస్తుంది. భారతదేశం అంతటా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ కూడా వినాయక చవితి ఉత్సవాలు నిషేధించాల. మన పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉంటే భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మాత్రం వినాయక చవితి ఉత్సవాలని మరి రద్దు చేసినటువంటి పరిస్థితి, నిషేధించినటువంటి పరిస్థితి. దీనివల్ల మన సంప్రదాయాలకు విరుద్ధంగా ఇవాళ ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా ఈ ప్రభుత్వం నిషేధించడం చాలా చాలా అన్యాయం, దురదృష్టకరమని చెప్పి భావిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఏదైతే మొన్ననే వైఎస్ఆర్ వర్ధంతి రోజున ఈ యొక్క ఇడుపులపాయ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, మరి ఏదైతే మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కానీ, ఏదైతే కరోనా సమయంలో లిక్కర్ షాపుల్ని ఓపెన్ చేసినప్పుడు కానీ, బార్ అండ్ రెస్టారెంట్లు రాత్రి 11 దాకా నడుపుకుంటున్నప్పుడు కానీ, మరి ఏదైతే పాఠశాలలు తెరవద్దని చెప్పి అటు టీచర్సు, పేరెంట్సు, పిల్లలు విజ్ఞప్తి చేసుకున్నా పట్టించుకోనప్పుడు కానీ, ఎప్పుడూ కూడా గుర్తు రానటువంటి కరోనా మరి ఒక్క గణేష్ ఉత్సవాలప్పుడే ఎందుకు ఈ ప్రభుత్వానికి గుర్తుకొస్తుంది అంటే, ఈవేళ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ పాలన మీద విసుకెత్తినటువంటి ప్రజలు,
ఏదైతే ఈవేళ ఇసుక, లిక్కరు, సిమెంటు, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆస్తి పన్ను, మరుగుదొడ్ల పన్ను, డ్రైనేజీ పన్ను, గ్యాసు, డీజిలు, పెట్రోలు, పప్పులు, ఉప్పులు, నిత్యావసర సరుకులు, ఇట్లా ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలపై, పన్నులపై, భారంపై, అప్పులపై ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ నిరసనలను పక్కదారి పట్టించేటువంటి విధంగా మత, కులతత్వ, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడానికే ఈవేళ గణేష్ ఉత్సవాన్ని రాష్ట్రంలో నిషేధం విధించినటువంటి పరిస్థితి అని చెప్పి మేము భావిస్తూ రేపు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆ గణేష్ మరి ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మా పాలకులు నియోజకవర్గం తరపున కూడా ఒక బహిరంగ లేఖ కూడా రాస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. కుక్కునూరు మండలంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వలన వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దాచువరం గ్రామంలోని గుండేటి వాగు వంతెన ఎక్కి ప్రవహిస్తుండటంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ఏజెన్సీ ప్రాంతాలైన కుక్కునూరు, బెస్తగూడెం మధ్య గుండేటి వాగు కల్వతు మునగడంతో 15 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వేలేరుపాడు మండలంలోని ఎడవల్లి, బోర్లపల్లి మధ్య ఎద్దువాగు వంతెన నీట మునగడంతో 17 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. దీనికి తోడు గోదావరి ప్రవాహం కూడా ఎక్కువైంది. Galang, bah, versionak. Sol. గోపాలపురం నియోజకవర్గంలో గత 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు పంట పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. నీట మునిగిన పంట పొలాలను స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అధికారులతో కలిసి మోకాళ్ల లోతు నీట మునిగిన వరి చేలోకి దిగి పరిశీలించారు. నియోజకవర్గంలోని వెంకటాయపాలెం, భీమోలు, గోపవరం గ్రామాల్లో పంట పొలాలు భారీగా నీట మునిగాయి. పంట చివరి దశలో ఉండగా భారీ వర్షాల కారణంగా నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే తలారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా వచ్చే విధంగా చూస్తానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా గోదావరి నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నందున ఇప్పటికి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినందున తక్షణమే ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఓ 3 రోజుల్లో నీళ్ళు లాగితే నష్టం ఉండదు. 3 రోజుల్లో నీళ్ళు లాగితే నష్టం ఉండదు అన్న. 3 రోజుల్లో నీళ్ళు లాగకపోతే చేస్తుంది.
అంటే నీళ్ళంతా ఎక్కడ చూస్తాయండి అంతటి అటుకెళ్ళకండి ఎమ్మెల్యే గారు నీళ్ళని ఎక్కడ చూస్తాయండి భీమోలు వెంకటాయపాలెం, చిట్యాల, పెద్దాపురం ఈ ఏరియా అంటే సుమారుగా 700 ఎకరం వరకు ఈ సంవత్సరం పంట వరి నాట్లు వేయడం జరిగింది. ఇంకా 10-15 రోజుల్లో పొట్టదశకు వచ్చే పరిస్థితిలో ఉంది. సుమారుగా ఇందులో 100 ఎకరం వరకు అకాల వర్షాలకి నీట మునిగి ఉన్నాయి. ఈ రోజుకి ఇక్కడ ఈ విధంగా పోతే ఏ విధంగా లాస్ లేదు, కానీ ఇంకా 2 రోజులు నిల ఉండిపోతే మొగ్గు కుళ్ళి పోయే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితిలో గతంలో కూడా మేము సుమారుగా లాస్ట్ ఇయర్ కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఎందుకంటే ఇది డౌన్ వల్ల, అదేవిధంగా కాలువలేమో కొద్దిగా లోతు చేయవలసి ఉంది. ఆల్రెడీ పూడికి తీయమని ఆల్రెడీ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కరోనా వల్ల మనం చేయలేకపోయాం. దాన్ని ఇప్పుడే చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని నేను దారిని వస్తాను నేనే అనుకున్నాను. ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి అని లాస్ట్ ఇయర్ దీని విషయంలో సుమారుగా 200 ఎకరం వరకు నష్టపోవడం జరిగింది. దానికి ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, బీమా అవ్వచ్చు. ఈ సుమారుగా 2 కోట్ల వరకు నష్టపరిహారాన్ని మన ప్రభుత్వం వారు లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముకని రైతుని మనం అన్ని విధాలు ఆదుకున్న వరకు మన ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. రైతు భరోసా ఆదుకుంటున్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఇచ్చి మన 5,000 కోట్లు స్థిరీకరణ అది పెట్టి ఆదుకునే పరిస్థితి ఉంది. నిన్ననే మన ద్వారకా తిమ్మల దగ్గర, మన వెడవల్లి దగ్గర కూడా విత్తన శుద్ధి కేంద్రాన్ని, అంటే మన అదేవిధంగా మొక్కజొన్న కానీ ఇవన్నీ విత్తన శుద్ధి కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు చేయడానికి కూడా అక్కడ సుమారుగా నిన్న 60 లక్షలతో ఓపెన్ చేయడం జరిగింది. మన జిల్లాకి సుమారుగా 33 కేంద్రాలను ఏర్పాటు చేయడం, అందులో కూడా పార్లమెంట్ లెవెల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా 33 శాంక్షన్ అయితే పార్లమెంట్ లెవెల్కి 1 కోటి చొప్పున మనకి కూడా త్వరలో మన నియోజకవర్గం కూడా ఒకటి పెడుతున్నారని కూడా నిన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతు అన్ని విధాలా లాసుకోకూడదు ఉద్దేశంతో మంచి వంగడాలను తీసుకొచ్చి ఎక్కువ దిగుబడి ఇచ్చే విధానం చేస్తున్న తరుణంలో ఈ అకాల వర్షాల ద్వారా రైతు పోతే నష్టపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే జగన్మోహన్ గారు 13,500 చెప్పిన రైతు భరోసా ద్వారా మన రైతులను ఆదుకునే పరిస్థితి ఉంది. ఇంకా నష్టపోకుండా మన త్వరలో ఇప్పుడు ఈ టైం అయినా కాలువల్ని ఇంకా లోతు చేసి నీళ్లు నిలబడకుండా ఎదరికెళ్ళిపోవడానికి ఆ గోరబడాకులు తీసి చేస్తామని గతంలో ఇచ్చి మాట ఇచ్చాం వాస్తవమే. దానికి ఎందుకంటే ఆ రోజు కూడా ఈ కరోనా వల్ల ఏది చేయడానికి వర్క్ జరగలేదు, దానివల్ల మరలా లాస్ పే పరిస్థితి ఉంది. దాని త్వరలో అన్ని చేస్తామని ఈ నష్టపరిహారం ఇంకా ఇవాళ రేపట్లో ఈ నీళ్లు లాగుంటే ఇబ్బంది లేదు, లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడి మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవాళ దీన్ని నష్టపరమైన ఏర్పాటు చేస్తా కూడా నా సాయశక్తి కృషి చేస్తానని మీ అందరూ తెలియజేస్తాను. గోపాలపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవాలు జరుపుకోవడం మన హిందువుల సంస్కృతి సాంప్రదాయం. ఏ రాష్ట్రంలోనూ వినాయక ఉత్సవాలను నిషేధించలేదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే నిషేధించడం దురుద్దేశపూరితమని అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఏ రాష్ట్రంలోనూ ఈ ఉత్సవాలను నిషేధించలేదు, తెలంగాణలో కూడా నిషేధించలేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నిషేధించడం దురుద్దేశపూరితం మరియు సాంప్రదాయ విరుద్ధం. ఎందుకు ఈ సాంప్రదాయ విరుద్ధ చర్యకు ఆదేశాలు ఇచ్చారు? మీ నిర్ణయం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. వైఎస్ వర్ధంతి సభలు ఇడుపులపాయతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు ప్రారంభించొద్దని పిల్లల తల్లిదండ్రులు, మేధావులు మీడియా చర్చల్లో విజ్ఞప్తులు చేసినా అవి పక్కన పెట్టి స్కూళ్లు ప్రారంభించారు. కరోనా ఉన్న మద్యం షాపులు ప్రారంభించారు. మద్యం షాపుల వద్ద పెద్ద ఎత్తున గుమిగూడుతున్నా ఇప్పుడు కూడా పట్టించుకోవడం లేదు. వీటన్నింటికీ లేని ఆంక్షలు వినాయక ఉత్సవాలకు ఎందుకు పెట్టారు? మీ అవినీతి, మీ అసమర్థ పాలనపై చర్చను పక్కదోవ పట్టించేందుకు ఈ ఉత్సవాలు రద్దు చేశారు అన్నారు. మద్యం షాప్ దగ్గర జనాలు ఉంటే మీకు ఇబ్బంది లేదా? మీరు బాత్రూమ్లు ఓపెన్ చేసుకోవడానికి వెళ్తే మీకు ఇబ్బంది లేదా? వైఎస్ఆర్ వర్ధంతులు జరుపుకోవడానికి ఇబ్బంది లేదా? కేవలం వినాయక చవితి జరుపుకోవడం మాకు ఇబ్బంది ఉందా? అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి మేము ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన తెలియజేస్తుంటే కేసులు పెడతారా? పెట్రోల్ డీజిల్ మీద ఆందోళన చేస్తూ ఉంటే కేసులు పెడతారా? ఎంఆర్ఓకి ఎండోఓలకి మీరు పర్మిషన్ ఎదుటి మాట్లాడటానికి చేయడానికి మీరు కనీసం మాకు అవకాశాలు ఎవరా? ఇదే మీరు చేసే పని. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్షాలకు ఒక చట్టం. అదేవిధంగా అధికార పార్టీకి ఒక రాజ్యాంగం, ప్రతిపక్ష పార్టీకి ప్రజలకు ఒక రాజ్యాంగం. ఇదే మీరు చేస్తున్న పద్ధతి. ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగం కానీ చట్టం విషయంలో కానీ
ప్రతిపక్షానికి అధికార పార్టీకి డిఫరెన్స్గా జరుగుతున్నది. దయచేసి గమనించాలని చెప్పని కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా వినాయక చవితి ఏదైతే జరుపుకోవడానికి ప్రజలు ఇవాళ ఆశిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ దానిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఉత్తరాల ద్వారా దీన్ని ఇవాళ పంపిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి, అధికారులను ఆదేశించిన సీఎం జగన్. సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు, ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. నాగిరెడ్డిగూడెం తమ్మినేరు జలాశయం నుంచి నీరు విడుదల చేసిన ఇరిగేషన్ అధికారులు. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.